ఎట్లయితే ఇప్పుడు ఇచ్చిన రౌడీగా అయిపోతారు. మన సమాజంలో చెడుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మంచికి లేదు. మంచి కావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది, చెడుగా మార్గాన్ని పోవాలంటే 2 నిమిషాలే. అవునా నాకు చెప్పండి, మీ చేతిలో లేదా? మనకు సెల్లు అంటున్నాము, సెల్లు మంచి విషయాలు ఇస్తున్నాయి. అవి మంచి విషయాలు గ్రహించడం లేదు, చెడ్డ విషయాలు వైపుపోతున్నాం. మనకు చాగంటి సోమయాజులు మనకు ఉంటారు, సూక్తులు చెప్తూ ఉంటారు. ఆయన మా పిల్లలకు పేరెంట్స్ మీటింగ్లు పెట్టి పిలిపించారు. అదే పనిగా ప్రభుత్వాలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అట్లా వాళ్ళు మీటింగ్లు పిలిపించి మంచి సూక్తులు చెప్పిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? సెల్లులు తయారు చేసిన చెడ్డ వల్ల, బైక్ తయారు చేసిన చెడ్డ వల్ల, దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు మన చేతుల్లో. సెల్లులు ఎంతవరకు ఉపయోగిస్తే మనకు మంచిగా ఉపయోగపడుతుంది. అదే చెడ్డగా ఉపయోగించుకుంటాం అనుకో, అది చెడు వరకు మనం పోతాం. సెల్లు తప్ప అదేమన్నా, సెల్లులు తప్ప. బైక్ ఇప్పుడు ఎంత బైక్ కూడా చెప్పండి, బైక్ చేతులు బైక్ ఉంటారు, అంతే బైక్ పోతాడు. చూస్తాను నేను కానీ రోజు మా పిల్లలు ఉంచుకొని పోతా ఉంటాము. నలుగురు పోతా ఉంటారు, దాని శక్తి ఎంత ఉంటుంది? 2 లేదా 1 అంటే అత్యవసరము 3 అంటారు, నలుగురు 5 మంది పోతా ఉంటారు. అదే చెట్టుకు పోయిందనుకో రైలు దానికి అప్పుడేమో తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా పిల్లలు బైక్ ఎత్తుకున్నాడు సేపు సంవత్సరం వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మరి అట్లా రామ డ్రైవర్లు పోయి చెట్టు గుద్దుకొని వాళ్ళు మీకు కాదు బాధలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు అవుతాడు. ఎందుకంటే బైక్ కనిపెట్టేది తప్ప నడుపుకోదు తప్ప, చెప్పండి. నడుపుకోదు తప్పే కదా, బైక్ ఒక సాధనం, అది ఎట్లా పోవాలంటే అట్లా పోతాడు. కనుక ప్రైవేట్ స్కూల్లో ఒక ఉదాహరణ మనం అంటే ఓడిస్లో జరిగింది. 9th క్లాస్ పిల్లడు వాడు ఏం చేసినారు, ప్రైవేట్ స్కూల్లో 11 వరకు చదివిస్తున్నారు. ఇక్కడి నుంచి మధ్యలో హోంవర్క్ రాయకూడదంట ఆ పిల్లలకి. స్టడీ అవర్స్లో హోంవర్క్ రాయకూడదు. వాడు ఎప్పుడు రాయాలి హోంవర్క్? ఎప్పుడు రాసుకుంటే స్టడీ అవర్స్ అయిపోతానే మళ్ళీ 2 గంటల వరకు హోంవర్క్ రాసుకొని చదువుకొని మళ్ళీ పొద్దున్నే తెల్లారి 5 గంటలకు వెళ్ళాలి. వాడు ఒత్తిడి తట్టుకోలేక తెల్లవారు 3 గంటలకి వచ్చేసినాడు. ఎట్లా వచ్చినాడో వాళ్ళు ఈతోటి పిల్లలే, ఈతోటి తెలిసి ఉంటుంది మీకు కానీ వచ్చినారు. ఈతోటి పిల్లలు ఎవరన్నా వచ్చి ఆ పిల్లడు ఏం చేసినాడు, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు భయపడి పాజిటివ్ తీసుకున్నాడు. ఆ వయసుకి అంత ఆలోచన వచ్చింది. కాకపోతే చెప్పించండి తల్లిదండ్రులు, ఎందుకంటే బాధపడుతుంటారు. ఆ పిల్లలు పిస్తే మేము వార్తలు సేకరించినాం అవన్నీ. ఏమంటే ఇట్లా ఒత్తిడి తట్టుకోలేక మీరు ఇబ్బంది లేకుండా చదువుతాడు బాగా. మీకేళ్ళు చెప్పుకోలేరు తల్లిదండ్రులు హ్యాపీగా ఇంట్లో ఎప్పుడు వేస్తున్నారు ఇప్పుడు చెప్పి ఒకసారి 2 రోజులు చెప్తారు చదువుకోండి మా చదువుకోండి అని. అదే ప్రైవేట్ స్కూల్లో ఉండే ఇబ్బందులు మీకు లేవు, ఇక్కడ కాలేజీలో లేవు. ఇక్కడ అయినా మంచి లెక్చరర్స్ ఉన్నారు. మంచి ఈ టేబుల్ తయారు గవర్నమెంట్ ఎంత ఇచ్చింది చెప్పండి మీరు? 25,000 30,000 ఉంటుంది టేబుల్. ఇట్లా టేబుల్ ప్రైవేట్ కాలేజీలో లేవు. ఇట్లా ఫ్యాన్లు ఉండవు, ఇరుకు గదులు ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పేది ఒకటే విషయమే, మీరు బాగుపడితే తల్లిదండ్రులు పెట్టకపోయినా సార్ గారు చెప్పినారు, మేడం గారు చెప్పినారు, అందరూ చెప్పినారు. వాళ్ళు పెట్టవలసిన పనిలే. వాళ్ళు బాగుపడితే సమాజం గర్వంగా చెప్పుకుంటారు తల్లిదండ్రులు. మా వాడు అలా డాన్స్ పని చేస్తున్నాడు, అలా ఇది కంపెనీలు పని చేస్తున్నాడు. అందుకే సమాజానికి ఉత్తరించేది మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. మీకు ఏమన్నా తప్పుగా అనిపించింటే క్షమించండి. మనకు అదే పనిగా మన కాలేజీ లెక్చరర్ కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ పదవి మాకైనా అవకాశం రాలా. అదే మా దురదృష్టం అనుకోవచ్చు. మేము చదువుకున్నాము, కాకపోతే అందరికీ రా అవకాశాలు. మేము చదువుకోబట్టే సమాజంలో కొంచెం విలువలు తెలుసు కాబట్టి సమాజంలో ఎట్లా మలుచుకోవాలా, పెద్దలతో ఎట్లా మలుచుకోవాలా అనేది మనగా తెలిసి ఉంటుంది. కాకపోతే అందరికి ఉద్యోగాలు రావాల్సిన అవసరం లేదు. చదువుకుంటే ఏదో ఒకటి కష్టమో నష్టమో తెలుస్తుంది, సమాజంలో బాగుపడడానికి ఉపయోగపడతారని అందరూ చెప్పేది. కనుక విషయాలను గ్రహించుకొని మంచి మార్కులతో మంచి మార్కులు బాగా వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఉపయోగపడతాయి.
ఈ కలుపుతా ఇంటర్మీడియట్ ఇప్పుడు 25% కలుపుతారు కదా సార్ అది ఈ మార్కులు ఎందుకు వాళ్ళు సారో చెప్తాడంటే మీరు మార్కులు బాగా వచ్చినాయనుకో ఎంసెట్ మీకు ఆ మార్కులు కలిసి వచ్చినాయంటే మంచి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ వల్ల మంచి కాలేజ్ వస్తుంది. ఇప్పుడు 50,000కు ఒక కాలేజ్ ఉంటుంది, లక్ష వచ్చిన వాళ్ళకి ఒక కాలేజ్ ఉంటుంది, ఇంకా 15,000 వచ్చిన వాళ్ళకి ఇంకో కాలేజ్ ఉంటుంది. మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మంచి కాలేజీలో మీకు చేరే అవకాశాలు ఉంటాయి. అందుకని సార్ వాళ్ళు చెప్తాను మంచి ర్యాంకులు తెచ్చుకోండి, చదవండి అని చెప్తాను. ఈ 2 నెలలు మీరు కష్టపడండి, కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఫస్ట్ ఇయర్ ఇంకో సంవత్సరం కష్టపడితే కోర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ చెప్పాల్సిన పనిలా, మీరు చెప్పాల్సిన పనిలా, వాళ్ళు చెప్పాల్సిన పనిలా. మా శక్తి వరకు డబ్బులు ఇస్తాంటాం, మళ్ళీ ఏదో మంచి కాలేజీ పోతా చదువుకుంటారు, మీకు అవగాహన వచ్చేసింది. అందరికీ ఏమంటే తల్లిదండ్రులు ఒకటే ఆలోచిస్తుంటారు, బిడ్డలు బాగుపడాలా. సమాజంలో ఇప్పుడు మన జరిగింది నెల్లూరు ఏడసార్లు గంజాయి, ఒక అతను పెంచలే అని ఒక అతను గంజాయి వాడకూడదని పోరాడతాడు పాపం. అతన్ని గంజాయి గ్యాంగ్, ఒక మహిళ గ్యాంగ్ ఆయన ఎన్ని కోట్లు సంపాదిస్తుందో అతను సంపించింది అనుకోండి. అంటే మంచి కోసం పోరాడితే సమాజంలో సమాజానికి ఇది లేదు. అది అంత తప్పుడు పోరాటం ఎందుకు వచ్చింది చెప్పు. మనం ఫస్ట్ నుంచి మనమే ఉంటే ఆయన పోరాటం పని లేదు. ఇప్పుడు ఇక్కడ చేస్తాను మన తల్లిదండ్రులు కానీ రోజుకు విద్యార్థికి కనీసం బండి సెల్ ఫోన్ రోజులకు కనీసం 200 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. నిజమా కాదు చెప్పండి. పెట్రోల్ ఇంతకుముందు మన సార్ చెప్పా, మన ప్రిన్సిపాల్ సార్ చెప్పా, టైంకి ఎగ్జామ్స్ రాకపోతే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది మనం మీరు చదివేటప్పుడు సార్ చదివేటప్పుడు ఏమన్నా బైకులు ఉన్నా, సైకిల్ మీద సక్రంగా లేవు. 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడుచుకొని తెల్లవారే క్యారీ బాక్స్గా లేవు అప్పటికి. ఒక బట్టలో అన్నం కట్టుకొని వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు, ఇట్లా పోతుంటారు. మధ్యాహ్నం భోజనం కానీ ఎదురు పెట్టారో మీకు అర్థం తెలుసు. కొన్ని విషయాలు మేము వార్తల పరంగా మేము రాష్ట్రంలో తెలిసిందే. ఒక విద్యార్థి మధ్యాహ్నం భోజనం ఎత్తకసుకోలేక ఇటుకరాలు పెట్టుకొని వచ్చిన ప్రభుత్వ మన లెక్చరర్ వాళ్ళు గ్రహించి అవి ప్రభుత్వ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే ఈ మధ్యాహ్నం భోజనం పెడితే ఉపయోగపడతారు, ఇంకా కొంతమంది చదువుకుంటారు డ్రాప్అవుట్ కాకుండా పిల్లోళ్ళు అనేది జరిగిందో లేదో సార్ వాళ్ళకి తెలిసిందో సార్ వాస్తవమే కదా. ఇప్పుడు ఎందుకు ఇంతకుముందు ఎక్కడ భోజనాలు లేవు. ఇప్పుడు మన స్కూల్ సెక్షన్లో కానీ ఇక్కడ కానీ టీచర్ కానీ సార్ చదువుకున్నప్పుడు కానీ 2 సెక్షన్ ఇంత రూములు లేవు, రెండు సెక్షన్లు పెట్టేవాళ్ళు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్టింగ్ సార్. మార్నింగ్ వచ్చి నేను ఫస్ట్తో వచ్చినాము. అప్పుడు టీ కానీ కాఫీ చేసే ఇది కానీ లేదు. అప్పుడు 2 వరకు చదువుకొని పోయి మళ్ళీ భోజనం ఉంటే తిని మళ్ళీ పనులు చేయాల్సిందే అప్పుడు. అట్లా విషయాలు ఇప్పుడు తల్లిదండ్రులకు పనులుగా చెప్పరు. అయినా కానీ కనీసం ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే నేను చేయాలని అయితే చేయకపోతే పనులే చదువుకోవడం బాగా మీరు అని చెప్తుంటారు, కానీ బరువు విషయాలుగా చెప్పడం లేదు సార్. ఇప్పుడు అదే తప్పు అట్లా మీరు అన్ని అవకాశాలు ఉంటాయి చదువుకుంటే మీరే. ఒక పిల్లోడు ఏమన్నా ఎంత బాధపడ్డారు ఏ పిల్లల కోసం అంటే మీరు మన బిడ్డలు మన అందరూ సమాజంలో తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మన బిడ్డలు ఫస్ట్ మన ఇంటి బాగా మా బిడ్డలు బాగుండాలనుకుంటారు. అందరూ అట్లా అనుకుంటే సమాజమే బాగుపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు మన ఇంట్లో పిల్లలు మన బిడ్డలు నష్టపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వాళ్ళు చిన్న చూపు ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ, ఇప్పుడు పిల్లలు చదివి ఇట్లా అంటే చిన్న చూపు చూసుకోవడం అనుకో, అది ఎందుకు ఫస్ట్ నుంచి రావాలనుకో. సార్ చెప్పి అంటాడు సార్, ఓ రోజు చదవకపోయినా ఓ రోజు చదవకపోయినా చదువుతూ అలవాటు అయిపోతుంది, మీకు ఒత్తిడి తప్పవుతుంది. పోతే పేరెంట్స్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్టు పేరెంట్స్ వస్తారండి అంటే మందు తీసుకోవడం అది తప్పు. ఏ ధైర్యం ఇంకోసారి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎదుర్కోవాలా. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రం మళ్ళీ జీవితం అయిపోలేదు, మళ్ళీ ఎదుర్కొని రాయాలా. ఇప్పుడు కలెక్టర్లు ఐఏఎస్లు కానీ 35 మార్కులకి వచ్చిన వాళ్ళు కానీ కలెక్టర్లు ఉంటారు, ఐఏఎస్లు ఉన్నారు, లెక్చరర్లు ఉంటారు, అందరూ ఉంటారు. అది తీసుకోవాలి. కానీ అంటే ఫెయిల్ అయిన కాదు చెప్పొద్దండి. ఫస్ట్ మీరు పాస్ అవకాశాలు ఇంతకుముందు అయితే సబ్జెక్ట్స్ లెక్చరర్స్ లేక అప్పుడు ఫెయిల్ అయ్యారు, ఎక్కువ చెప్పు లేక ఫెయిల్ అయ్యారు. ఇంత ఫుల్గా మీరు చదివితే లెక్చరర్ లేరు. అప్పుడు ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ ఉండేవాళ్ళే కదా సార్.